నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి నాంది. కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ వెల్లడి. ఒడిశాకు రూపాయికే భూమి కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న సోమిరెడ్డి. అబద్ధమని తేలితే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్. మద్యం కేసులో తప్పు చేయకుంటే జగన్ ఎందుకు వెనకాడుతున్నారన్న షర్మిల. ఏ విచారణకైనా సిద్ధమని ఎందుకు చెప్పడం లేదని నిలదీత. రాష్ట్రంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. చట్టంలో మార్పులు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక. భారతీయ రైల్వే ప్రయాణ ప్రమాణాల్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం సరికొత్త అధ్యాయానికి నాంది అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజస్థాన్లోని బికనీర్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో 25.41 కోట్లతో ఆధునీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభించడం కాకతీయుల కళలో ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్లింగ్ లైన్లు చేపట్టారు, పెద్ద ఎత్తున వందో భారత్ రైలుని వినియోగంలోకి తీసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఉండే ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనమంతా కూడా గ్రహించాలి. అంటే ఇదే సమయంలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్ లో అత్యాధునికమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఈ దేశంలో 1300 రైల్వే స్టేషన్ 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్, ఇవాళ మనం ప్రారంభోత్సవాలు జరుపుకునే 3 రైల్వే స్టేషన్లు అయినా కానీ రాబోయేటువంటి రోజుల్లో మరొక 37 రైల్వే స్టేషన్ల విధంగా తెలంగాణలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం కూడా గమనించాలి. ఇక్కడే పక్కన ఉన్నటువంటి కాజీపేట స్టేషన్ కూడా 5 కోట్ల రూపాయలు అభివృద్ధి పరచడం జరుగుతాం. ఈ విధంగా రైల్వేలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ ప్రయాణికుల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ భారతీయ రైల్వేల్లో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది అనే విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో వృద్ధులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్లాట్ఫారాలను ఎక్స్టెండ్ చేయడం కానీ, ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయడం కానీ, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, టాయిలెట్ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో రాబోయే 30-40 సంవత్సరాల పాటు కొరత లేకుండా ఆ విధంగా రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ అమృత్ భారత్ స్కీమ్ ని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. ఒడిశా సంస్థకు రూపాయికే భూములు కేటాయించామని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే అబద్దాలు ప్రచారం చేస్తున్న జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమని, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. 5 ఏళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారని, మద్యాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులకు నేడు కూటమి ప్రభుత్వం వడ్డీలు కడుతుందని ఆరోపించారు. పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎంతసేపు ఓన్లీ 2.5 hours ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది, ఆదాయం పోయింది అనే విషయం వెళ్ళగక్కాడు. ఒక్కటి నిజం, తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా? ఎన్ని అబద్ధాలు చెప్తావు? నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది,
ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోవన పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ 8.21% గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు 9.69%. 10-11 నెలల్లో సాధించిన విజయం ఇది. నువ్వు అసలు గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఎందుకు ఇంత పచ్చబద్దాలు? మాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట? 2.5 hours విషయం కక్కుతుండవు. మేము వచ్చి 11 నెలలైంది. 5 నెలలు నీ విధ్వంస పాలన, రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు. వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా? అప్పుల గురించి మాట్లాడతాడు. ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు. చెప్పి వాళ్ళ గొంతు కోసి 1000 మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? వైసీపీ అధినేత జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కేసులో తాను నిర్దోషాన్ని చెబుతున్న జగన్ తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా తప్పుంటే ఉరితీయండి అని ధైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పలేని పరిస్థితిలోనే జగన్ ఉన్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం విధానానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తాను ఏ తప్పు చేయలేదని అంటున్నారని షర్మిల గుర్తు చేశారు. పోలీసుల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా షర్మిల తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలీసు వ్యవస్థను జగన్ ఎలా వాడుకున్నారో, ముఖ్యంగా రఘురామ వంటి వారి విషయంలో ఎలా ప్రవర్తించారో ప్రజలు మర్చిపోలేదని ఆమె వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు. అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. కానీ నా అభ్యంతరం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామరాజు గారైతే మర్చిపోలేరు. కాదంబరి జైత్వాల్ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి 40 రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి 40 రోజులు వాళ్ళని కారణంగా బంధించి ఉంచారు. అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్. అసలు లిక్కర్ మాఫియా
జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర రెడ్డి గారైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రాష్ట్రంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, చట్టంలో మార్పులు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రిజర్వేషన్లు సక్రమంగా అందని సామాజిక వర్గానికి వర్గీకరణలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రస్తావించినట్లుగా ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్లు పొందిన వారికి అనుకూలంగా చంద్రబాబు ప్రస్తావించడం అన్యాయమని మండిపడ్డారు. చంద్రబాబు గెలుపు కోసం మాదిగలు కృషి చేశారని, అదే టీడీపీ ఓటమికి పనిచేసిన మాలకి వర్గీకరణ పేరిట పెద్దపీట వేయడం ద్వారా మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఒక మాది కులస్తులుగా పుట్టి ఈ రోజుకి కూడా రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోవడం చాలా బాధాకర విషయాన్ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా దాన్ని కొమ్ము కాసి ఈరోజు ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరంటే ఒక మాది కులస్తులు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా మమ్మల్ని వాడుకొని పక్కన పెట్టడం చాలా ఇబ్బందికర విషయాన్ని కూడా ముఖ్యంగా మనం. అదేవిధంగా రేపు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాదిగా సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా మరి నేను మొన్న పాయికిరాపేటలో ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను టికెట్ జస్ట్ మిస్ అయింది జనసేన పార్టీ నుంచి. అందుగురించి ఏంటంటే మరి జనసేన పార్టీ కూడా ఈరోజు మాదిగలు గుర్తించి తప్పకుండా సరైన అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను ముఖ్యంగా మనవి చేస్తున్నాను. మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మాదిగా ఉపకులాలు దాదాపుగా 80 స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు కూడాను ఏ రకమైన ఎదుగుదల లేకుండా అన్ని రంగాల్లో వెనకబడిపోయినటువంటి ఈ జాతిని అన్ని రంగాల్లో సమగ్ర స్థాయికి నడిపించాలన్న లక్ష్యంతో 1994లో ఎంఆర్పిఎస్గా మేము ఏర్పడి 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని పోరాటాలు చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. అయితే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు భారతదేశంలో 1150 షెడ్యూల్ కులాలు ఉన్నాయి, 630 ట్రైబల్స్ ఉన్నారు, వీళ్ళందరిలో కొన్ని కులాలు రిజర్వేషన్లు అందక వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్లు సక్రమంగా అందని కులాలకు మొదటి వరుసలో మొదటి ప్రాధాన్యత ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చేసింది నేనే, ఇప్పుడు చేయబోయేది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భరోసా ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి కృతజ్ఞత యాత్రలో పెట్టి రాష్ట్రం అంతా కూడాను గతంలో చేసింది ఆయనే. ఆయన గతంలో చేయటం వల్ల 22,500 ఉద్యోగాలు మాదిగొప్పు కులాలకు వచ్చాయి. కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాదిగలకు మేలు జరిగిందని నిన్నటి ఎన్నికల్లో కూడా మేము సపోర్ట్ చేశాం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వర్గీకరణ చేస్తాడని పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నాం. అయితే రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వేశారు, కేబినెట్ తీర్మానం ఆమోదం తెలిపారు, అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. అంటే చాలా వేగవంతంగా చేసినందుకు మేము చాలా ఆనందపడ్డాం. కానీ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదికని అసెంబ్లీలో చెప్పేటప్పుడు 7.5% అంటే 15% షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో 7.5% మాలలకు ఇస్తాం, 6.5% మాదిగలకు ఇస్తాం, 1% ఉపకులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో 200 ఉద్యోగాలు వస్తే ఆ 200 ఉద్యోగాలు మీ షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి కోటాలో మొదటి కోటా 100 ఉద్యోగాలు ఇస్తాం. ఆ 100 ఉద్యోగాల్లో మీ 15% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో 8% ఇస్తాం, రెండో వరుసలో మాదిగలకి 6% ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.